నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ. సో ఈ రోజు మనతో పాటు ఉన్నారు ఫుడ్ అండ్ న్యూట్రిషన్ ఎక్స్పర్ట్ రచిత మైనంపల్లి గారు. నమస్తే అండి. నమస్తే సిరి. సో ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నట్లయితే చాలా వరకు అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా హెయిర్ ఫాల్ అనేది ఎక్కువైపోతూ ఉంది. సో వాళ్ళకి హెయిర్ అనేది చాలా ఇంపార్టెంట్, అందరికీ కూడా అది ఉంటేనే మనకి కూడా చాలా లుక్ అనేది వస్తూ ఉంటుంది. కాబట్టి హెయిర్ ఫాల్ కాకుండా హెయిర్ గ్రోత్ అవ్వాలి అంటే ఏం చేయొచ్చు అంటారు? సో బాగా ఎందుకంటే నాకు తెలిసి ఇది మగవాళ్ళకి ఆడవాళ్ళకి కూడా ఈ హెయిర్ ఫాల్ అనేది విపరీతంగా ఒక మానసిక సమస్యలాగా మారుతుంది. అంటే జోక్స్ అపార్ట్, నేను నా దగ్గరలో కూడా చాలా మందిని చూడడం జరిగింది. ఏంటి అంటే టీనేజర్స్కి కూడా జుట్టు పోవడము అండ్ పెళ్ళిళ్ళు కాకపోవడము, లేకపోతే బాల్డ్ హెడ్ ఉందని, దాని తర్వాత ఈ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది చాలా మంది మనం చూడడం జరిగింది. మరి రీజన్స్ ఏంటి బిఫోర్ వి స్టార్ట్ దిస్ అని అంటే, ద మెయిన్ ఈజ్ అ పొల్యూషన్, దాని తర్వాత స్ట్రెస్ అండ్ అన్హెల్దీ ఈటింగ్ హ్యాబిట్స్, స్లీపింగ్ హ్యాబిట్స్. సో ఇన్ని బ్యాడ్ చేసి అంటే మీరే మొత్తం ఇన్ని బ్యాడ్ చేసుకొని జుట్టు రాలొద్దు అనడం అనేది ఎక్కడి వరకు కరెక్ట్? ఇది అన్ని చేసుకునేది పక్కింటోళ్ళ మనమే. సో ఎవరికి చేతులతో వాళ్ళమే ప్రాబ్లమ్స్ చేసుకుంటున్నాం. ఇది చెప్తాము. ఇంకా నేను నెక్స్ట్ మీకు ఒక మంచి వండర్ఫుల్ ఫుడ్ రెసిపీ కూడా చెప్పడం జరుగుతుంది నెక్స్ట్ షూట్లో. కానీ వీటన్నిటికంటే ప్రియారిటీ అంటే ఖచ్చితంగా మీ హెల్దీ లైఫ్ స్టైల్, స్లీపింగ్ హ్యాబిట్స్, ఫోన్ ఎక్కువసేపు పట్టుకోవడం, ఆ రేడియేషన్స్, తర్వాత మంచిగా హెయిర్ వాష్ చేసుకోవటం, స్వెట్ వస్తే కనుక ఇమ్మీడియట్గా దాన్ని వాష్ చేసుకోవడం, ఇలాంటివి కనుక చేసినట్టయితే సిరి హెయిర్ గ్రోత్ని, చాలా హెయిర్ ఫాల్ని చాలా వరకు స్టాప్ చేయొచ్చు. కోంబింగ్ హెయిర్, దానికి బ్లడ్ సర్క్యులేట్. చాలా మంది టీనేజర్స్ని చూస్తున్నాను, కోంబు పెట్టరు సిరి. ఆ చింపిరి జుట్టు ఉండి వెళ్ళిపోతారు, ఇలా అనుకుంటారు అదేంటి కోంబు అంటే, నేను కోంబు వాడి ఎన్ని రోజులైతుందో అంటారు. అదేదో పెద్ద ఎసెట్లా చెప్తున్నారు. సో నేను అలా పిజ్జా తిని ఎన్ని రోజులైందో, బర్గర్ తిని ఎన్ని రోజులైందో, బిర్యానీ తిని ఎన్ని రోజులైందో అని అనడము బ్యూటిఫుల్ వర్డ్. బట్ కోంబు పెట్టి ఎన్ని రోజులైందో అంటే నాకు అంటే వీళ్ళు అసలు ఈ ట్రెండింగ్, ఈ స్టైల్ ఎక్కడికి పోతుందో కూడా నాకు అర్థం కావట్లేదు. సో ఆ చింపిరి జుట్టు వేసుకొని ఉంటే స్టైల్ అనుకుంటున్నారు. స్టైల్ కాదు, రేపు స్టైల్ కొట్టడానికి జుట్టు ఉండదు. సో మీకోసమే ప్రత్యేకంగా. సో మాకు హెయిర్ గ్రోత్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. అసలు అందులో ఎటువంటి డౌట్ లేదు. ఫస్ట్ నేను చెప్పిన ఈ నీకు బాగానే ఉంది కదా సిరి, కానీ ఈ మధ్య కాలంలో నాకు కూడా హెయిర్ ఫాల్ అవుతుంది. నా దిష్టి తగిలిందేమో. సో పర్లేదు, రెసిపీ నేను కూడా నేనే ఇస్తున్నాను. నేను కూడా నాతో పాటు నాది తీసుకుంటే నేను చాలా బ్యాడ్గా ట్రీట్ చేశాను నా హెయిర్ని. ఇప్పటికి కూడా అంటే ఇప్పుడు కాపాడుతాను, ఇలాంటివన్నీ నన్ను రక్షిస్తున్నాయి. బట్ నాది చాలా ఎక్కువ కర్ల్ హెయిర్, అందుకని చెప్పేసి కొంచెం నాకు ఆ షాబీగా ఉంటుంది అనే ఉద్దేశంతో స్ట్రైట్నింగ్ అట్లా చేసుకున్నా కూడా నాకు ఇంత తిక్కు జుట్టు ఉందని మా ఫ్రెండ్స్ అంటే తిక్కుగుంది అనే ఎక్కిరిస్తూ, అంటే ఇంత తిక్కుగా ఎట్లుంటుంది బాబు అంటారు. సో దానికి మాత్రం ఖచ్చితంగా నన్ను కాపాడేది మాత్రం నా హెల్దీ డైట్, న్యూట్రిషన్. మీకు తెలుసు హెయిర్ ఫాల్ గురించి ఉండదు నాకు అనేది. సో హెల్దీ న్యూట్రిషన్, ఎప్పుడు టైం దొరికినా కాదా పిల్లలతో టైం ఎట్లా స్పెండ్ చేయమని చెప్తే వాళ్ళు బాగుపడతారని చెప్తామో, మన హెయిర్తో కూడా టైం స్పెండ్ చేస్తే మన హెయిర్ కూడా బాగుపడుతుంది. వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి మేతి పౌడర్, మెంతులను కొంచెం లైట్గా రోస్ట్ చేసి, లేకపోతే కొంచెం అట్లా పెనం మీద కొంచెం దూరగా చేస్తే పొడి మెత్తగా అవుతుంది కాబట్టి అది చేసి పౌడర్ చేసి పెట్టుకుంటే గనక మీకు చాలా ఈజీ. వర్కింగ్ విమెన్కి కానీ ఇంట్లో హౌస్ వైఫ్లకు కానీ పొడి చేసి పెట్టుకుంటే మాత్రం క్విక్. సో దాన్ని ఏం చేద్దాము, మీకు తెలుసు కోకోనట్ ఆయిల్ మన అనాదిగా వస్తుంది. కోకోనట్ ఆయిల్లో బ్యూటీ ఏంటంటే మంచి హెల్దీ, అంటే లైక్ ప్రోటీన్. ఇప్పుడు కోకోనట్ ఆయిల్ స్ట్రెంగ్తెన్ అండ్ స్కేలీ, అంటే మీకు ఇట్లా గీక్తే పొట్టులాగా వస్తుంది కదా. బికాజ్ దానికి ఎందుకు అంటే మనం తినే ఫుడ్లో కూడా ఆయిల్స్ తక్కువ, అంటే హెల్దీ ఫ్యాట్స్ ఉండటం వేరు, అన్హెల్దీ ఉండటం వేరు. సో ఈ పుచ్చర్లో ఇట్లా స్కేల్స్ అవ్వడం కానీ లేకపోతే స్ప్లిట్ ఎండ్స్ కానీ అలా ఉంటున్నాయి కాబట్టి వాటికి కోకోనట్ ఆయిల్ చాలా హెయిర్ గ్రోత్ ని కూడా ప్రమోట్ చేస్తుంది కదా సిరి. కోకోనట్ ఆయిల్ మన పాతకాలం నుండి చూస్తున్నాం. మీరు యూజ్ చేసే హెయిర్ ఆయిల్ ఏంటండి? నేను యూజ్ చేసేది బేసికల్గా కోకోనట్ ఆయిల్లోనే, నేను అది కూడా చూపిస్తాను మీకు హెయిర్ గ్రోత్కి. అంటే 100% తోటి కూడా చెప్తాను మీ హెయిర్ గ్రోత్ ఖాయం. కానీ ఏదైనా కన్సిస్టెన్సీ తోటి మీరు వీక్లీ 2-3 టైమ్స్ పెట్టుకుంటే మాత్రం 100% దట్ రెసిపీ ఆల్సో ఐ విల్ టెల్. అండ్ ఇది వాళ్ళ హెయిర్
బట్టి మనము వేసుకుంటే సరిపోతుంది క్వాంటిటీ. ఇప్పుడు నేను మీడియంగా నీ జుట్టుకైతే మొత్తం ఇంత సరిపోదు, ఇంత పెద్ద బాటిల్ తీసుకోవాలి కాబట్టి సిరి ఇది నా జుట్టు కోసము, ఓకే. లేకపోతే కెమెరామ్యాన్ శివ జుట్టు కోసం అనుకుందాము. ఓకే, సో వాళ్ళ హెయిర్ క్వాంటిటీ బట్టి వాళ్ళు తీసుకుంటే సరిపోతుంది. సో చిన్నగా చేస్తున్నాను ఎందుకంటే ఇప్పుడు నేను వెంబటే పెట్టుకొని చూపిస్తా వీళ్ళకి, వీళ్ళు ఉతిదే ఊరికే చూపిస్తున్నారేమో మా జుట్టు ఊసిపోతే అని డౌట్ వస్తుంది కదా, నేను ఎలా అప్లై. సో దట్స్ వై ఐఎమ్ ప్రిపేరింగ్. మళ్ళీ నేను ఇక్కడ నుంచి కార్లో వెళ్ళాలి కాబట్టి కొంచెమే చేస్తున్నాను. సో ఈ రెండు మెంతి పౌడర్కి ఏంటి అని అంటే దిస్ హ్యాజ్ లైక్ చేదుగా ఉంటుంది, మనందరికీ తెలుసు. సో చేదు అనేది ఏంటి, పేళ్ళున్నా కూడా పోతుంది. సో పేళ్ళున్నా పోతుంది, డాండ్రఫ్ ఉన్నా కూడా పోతుంది. దాని తర్వాత ఈ మేతిలలో మనకేంటి అంటే యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉంటాయి కాబట్టి చిన్న చిన్న ఫంగస్ లాగా ఈ అన్హైజెనిక్గా వీళ్ళు తల స్నానాలు స్వెట్ వచ్చినా కూడా చేయకపోవడం వల్ల చిన్న ఇట్లా డెవలప్ అవ్వడం జరుగుతుంది. సో అది బాగా క్లియర్ చేస్తుంది. ఇంకా వండర్ఫుల్ ఇంగ్రీడియంట్ ఏంటిది, ఆలివ్ ఆయిల్ అయినా యూజ్ చేయొచ్చు, లేకపోతే క్యాస్టర్ ఆయిల్, మన పాతకాలం నుంచి ఉన్న క్యాస్టర్ ఆయిల్. కొంచెం క్యాస్టర్ ఆయిల్ అందరికి స్మెల్ ఇష్టం ఉండదు కాబట్టి సో ఐఎమ్ గోయింగ్ విత్ ఆలివ్ ఆయిల్లో కూడా ఏంటి మంచి ప్రోటీన్, అట్ ద సేమ్ టైం హెల్దీ ఫ్యాట్స్ ఉంటాయి కాబట్టి ఆలివ్ ఆయిల్ తోటి మీకు జుట్టుకి ఒక రాంటి అంటే డ్రై అయ్యి అట్లా ఉంటుంది కాబట్టి దాన్ని చక్కగా స్మూతనింగ్ అంటే దానికి ఒక సెక్యూరిటీ లాగా, ఒక హెల్త్ కవచం లాగా. ఫ్యాట్ ఉంటే ఎట్లా ఉంటుంది, ఇప్పుడు ఫ్యాట్ బక్కగున్న వాళ్ళకి బోన్ ఇట్లా ఇరుగుతుంది, అదే ఫ్యాట్ ఉన్న వాళ్ళకి కరెక్ట్గా ఉంటుంది. సో డ్యామేజ్ ఫ్రీ ఉండడం జరుగుతుంది మీకు ఏది మన ఆలివ్ ఆయిల్ వేసినట్టయితే. ఈ మూడింటిని శుభ్రంగా మిక్స్ చేసేసి వీక్లీ ఎన్ని డేస్ పెట్టుకోవాలి? యాజ్ యూ సెడ్ ఖచ్చితంగా ఎన్ని చెప్పినా కన్సిస్టెన్సీగా కొన్ని మనకు అనుకున్న దానికి యూజ్ చేస్తేనే అని చెప్పాను కదా నేను. సో అట్లానే సో ఇది మీరు వీక్లీ ట్వైస్ యూజ్ చేయండి. పెట్టుకున్న తర్వాత ఒక 1 hour ఉంచేసి హెయిర్ వాష్, గోరువెచ్చ నీళ్ళు, వీలైతే చల్లదే కాకపోతే కొంచెం ఆయిలీ ఉంది కాబట్టి కొంచెం గోరువెచ్చ నీళ్ళతోటి మైల్డ్ షాంపూస్, సల్ఫ్యూరిక్ యాసిడ్ లేని మైల్డ్ షాంపూస్, అదర్వైజ్ కొంచెము 2-3 కుంకుడుకాయలు తర్వాత మందారాకు వేసేసి కొంచెం సేపు నానబెడితే అందులో నుంచి మంచి సోప్ వస్తుంది. సో గో ఫర్ న్యాచురల్. ఎంత నేచర్కి దగ్గరగా ఉంటే అంత హెల్దీగా అంత హ్యాపీగా ఉండడం జరుగుతుంది. సో ఖచ్చితంగా నేనే పెట్టుకొని చూపిస్తున్నాను మీకు. ఓ మై గాడ్, లైవ్ అంటే మనం నమ్మాలి కదా వీళ్ళు. సో దిస్ లైక్ యూ టేక్ లైక్ దిస్ అండ్ కొంచెం స్కాల్ప్కి మసాజ్ చేయాలి అంటారు. స్కాల్ప్, దట్స్ వై ఐఎమ్ షోయింగ్. సో జస్ట్ అప్లై అంతే. ఇట్లా లోపలికి ఎక్కువసేపు కనుక మీరు చేసినట్టయితే కనుక దాట్స్ ఇట్. సో అంటే మొత్తం పెట్టుకోవాలి. మరి నేను ఇంతసేపు మనకు కెమెరా ముందు కష్టం కాబట్టి జస్ట్ ఐ షోడ్, మీరు ఊరికే చెప్తారా నిజమా అని అనుకుంటారు కాబట్టి సో ప్రాక్టికల్గా మీకు చూపించడం జరిగింది. సో ఇట్లా మొత్తం చక్కగా మసాజ్ రూట్స్ నుంచి ఎక్కువసేపు క్లాక్ వైజ్ డైరెక్షన్లో, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో మీ చేతులతో ఫస్ట్ మీ విజువలైజేషన్లో కూడా నాకు డాండ్రఫ్ పోయింది, నాకు జుట్టు గ్రోత్ అయింది అని అనుకుంటూ చేసుకుంటే గనక చక్కగా ఎండ్స్కి కూడా పెట్టేసుకోండి. హెల్దీ హెయిర్ కంపల్సరీ, హెయిర్ ఫాల్ కంట్రోల్ కంపల్సరీ అండ్ మీ హ్యాపీనెస్ కంపల్సరీ. ఎందుకంటే మనము సెల్ఫ్ లవ్కి మించిన లేదు. మీరు సెల్ఫ్ లవ్ ఎప్పుడైతే స్టార్ట్ చేస్తారో మీ మూడ్ కంట్రోల్లో ఉంటుంది. మూడ్ కంట్రోల్లో ఉంటే మీ స్ట్రెస్ తగ్గుతుంది. స్ట్రెస్ తగ్గితే హెయిర్ ఫాల్ కూడా తగ్గడం జరుగుతుంది. సో దీన్ని ఏంటి అంటే మీరు వీక్లీ ట్వైస్ అని చెప్పాను. అట్ ద సేమ్ టైమ్ ఒక 1 hour 1.5 hour పెట్టుకొని హెయిర్ వాష్ చేసుకుంటే సరిపోతుంది వామ్ వాటర్తో. అండ్ నిజంగా ఇవన్నీ కూడా మన ఇంట్లో అవైలబుల్ అయ్యే ఉంటుంది. అండ్ అందులో ఓన్లీ 3 things మనం యూజ్ చేస్తున్నాం. దాని వల్ల వచ్చే బెనిఫిట్స్ కూడా చాలా ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే మీరు చెప్పినట్టు ఇది పౌడర్ చేసి పెట్టుకున్నామంటే జస్ట్ ఇట్ ఇస్ 5 seconds. ఈజీ కదా. సో మీకు ఇంత ఈజీ కూడా డోర్ తట్టి నాక్ అంటే మీరు టీవీ ఎప్పుడు పెట్టుకునే దాంట్లోనే ఇంత మంచి టిప్స్ ఇస్తున్నాం. సో కమెంట్ బంతా హై. సో ప్లీజ్ కమెంట్
యూజ్ ఇట్ అండ్ కమెంట్ ఇట్. ఎనీవేస్ థ్యాంక్ యూ అండి. అండ్ చాలా ఈజీ ప్రాసెస్ అండ్ మాకు నిజమా అన్న క్వశ్చన్ కూడా లేకుండా అసలు ప్రాక్టికల్ గా చేసి చూపించారు. డోంట్ లీవ్ ఎనీ స్టోన్ అన్టర్న్డ్. మీకు ఖచ్చితంగా అండి మేము రియల్గా ఫుడ్ది అంటే మనం తీసుకునే ఆహారం రెసిపీస్ కానీ డ్రింక్స్ కానీ రోజువారీగా చాలా మంది క్వశ్చన్స్ చేస్తున్నారు, సిరి ఏంటి ఇన్ని వెయిట్ లాస్ డ్రింక్స్ చేస్తున్నారు, ఏది తాగాలి మేడం అంటే ఖచ్చితంగా నేను ఇంతకు ముందు కూడా చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, ప్రతి ఒక్క స్పైసెస్లో బెనిఫిట్స్ ఉంటాయి. రోజుకు ఒక వెరైటీ తాగండి, తర్వాత మనం 2-3 సార్లు కూడా తాగొచ్చు అవి. సో ఇట్ ఈస్ నాట్ ఎ టీ కాఫీ. బేసిక్ గా ఒకటే రొటీన్ గా ఉండకుండా మనము ఇలాంటి డిఫరెంట్ కాకుండా టీ కాఫీ కాదు కదా, ఇప్పుడు 3 సార్లు అన్నం తింటున్నాం, మరి దాన్ని అరిగించుకోవాలి కదా, అందుకే కదా మనం లావ్ అవుతున్నాం. సో కాబట్టికే యూ కెన్ హ్యావ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సిరి.